बम्बई मॉडल का है। बम्बई मॉडल 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 సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ అయితే చాలా పెద్ద విగ్రహం అయితే పెట్టున్నారు ఇక్కడ చూడండి వెనక అయోధ్య రామాలయం నువ్వు నీ కళ్ళతో చూసావా కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఇక్కడ ఉన్న బొమ్మల్లో ఇవే చిన్న స్మాల్ బొమ్మలు అంటే ఇది కూడా 30 అడుగుల పైనే ఉంది ఇది ఇంకా ఈ బొమ్మ చూడండి మనకి వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అయోధ్య రామ మందిరం రీసెంట్ గా అయితే ఓపెన్ అయింది కదా ఇదిగా ఉండే వినాయకుల దగ్గరికి వెళ్దాం ఇప్పుడంతా మనం హై బడ్జెట్ వినాయకులను అయితే చూపించాము ఇప్పుడు మనకి కొంచెం లో బడ్జెట్ సో గాయ్స్ హాయ్ అందరికి నేను మిస్ సన్నీ వ్లాగ్స్ నెల్లూరు టుడే వ్లాగ్ కంటెంట్ వచ్చేసి మన దేశంలోనే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ వినాయక చవితి అది అందరికీ తెలుసు కాకపోతే మన 2024లో వినాయకుడి విగ్రహాల ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికైతే మనం మన నెల్లూరు అవుట్ సైడ్ భుజభుజ నెల్లూరు దగ్గర ఉన్న వినాయకుడు విగ్రహాలు తయారు చేసే దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఎలా తయారు చేస్తారు స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎండింగ్ ప్రైస్ ఎంత వరకు ఉందో అవి మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికైతే మనం ఇక్కడికి వ్లాగ్ చేయడానికి వచ్చేసాం రండి చూద్దాం కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫస్ట్ లైన్ ఇది ఈ లైన్ మొత్తం ఒకే హైట్ లో ఉన్నాయి బొమ్మలు ఇక్కడ ఉన్న బొమ్మల్లో ఇవే చిన్న స్మాల్ బొమ్మలు తర్వాత దీని మీద కొంచెం పెద్దవి అలా అలా ఇక్కడ వాళ్ళు హైట్ వేజ్ లో పెట్టినారు బొమ్మలు మనకి ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అన్న టిఫిన్ చేస్తున్నాడు లేకపోతే అన్నం తీసుకుని వచ్చి మొత్తం ప్రైజ్ ఎంతో ఇప్పుడే మీకు చూపిపోయాను మళ్ళీ అన్నని అడిగి మళ్ళీ ప్రైజ్ గురించి కూడా చెప్తా చూడండి రాండి చూద్దురు చూపి మొత్తం చూడండి చిన్న బొమ్మలు ఎంత బాగున్నాయో ఈ బొమ్మ వచ్చేసి ఒక జస్ట్ 4 ఫీట్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ బొమ్మ మొత్తం 30 అడుగులు ఉంటుంది బొమ్మ చూడండి ఎలా ఉంది బొమ్మ అయితే చాలా బాగుంది అసలు పెయింటింగ్ షైనింగ్ ఎలా ఉందంటే అలా ఉంది ఈ లైటింగ్కి మనం స్టేజ్లో పెట్టి ఆ కలర్ఫుల్ లైట్లు కానీ స్వామి మీద కానీ వేస్తే ఎలా ఉంటుందంటే అసలు మాస్ లా ఉంటుంది రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా నెక్స్ట్ పక్కనే ఇంకో బొమ్మను చూపిస్తా చూడండి మొత్తం చూడండి ఇది కూడా 30 అడుగుల పైనే ఉంది ఇది ఇంకా ఈ బొమ్మ చూడండి మనకి వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అయోధ్య రామ మందిరం రీసెంట్ గా అయితే ఓపెన్ అయింది కదా దాన్ని తీసుకున్నారు ఈ ఇయర్ 2024 ట్రెండింగ్ కి చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం అయోధ్య రామ మందిరాన్ని పెట్టారు పైన హిందీలో మనకి హిందీ రాదులే జై శ్రీరామయ్య అనుకుంటున్నా నేను ఇక్కడ చూడండి పక్కన రాముల వారు ఆ పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్న ఈ లైన్ మీరు చూస్తే మొత్తం అదే మోడల్ ఈ లైన్ అంటే బ్యాక్గ్రౌండ్ రామ మందిరం పెట్టి కలర్స్ చేంజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ ఇది ఒక కలర్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ పెట్టారు అక్కడ గోల్డ్ పెట్టారు అలాగే ఈ లైన్ మొత్తం ఒక 20 బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న బొమ్మల్లో ఇదే బిగ్గెస్ట్ పెద్ద బొమ్మ ఫ్రెండ్స్ ఇంకో లైన్ చూపిస్తున్నా చూడండి ఇది మొత్తం వచ్చేసి 35 అడుగులు చూడండి పెయింటింగ్ షైనింగ్ ఉందబ్బా మామూలుగా లేదు అసలు సూపర్ అంటే సూపర్ చూడండి దగ్గర పెడుతున్నా కెమెరా కన్ను కూడా చూడండి ఎలా కానొస్తుందో పెయింటింగ్ మాత్రం చాలా కేర్ తీసుకుని కొట్టినట్టున్నారు పెయింటింగ్ మాత్రం మనం చూడడానికి భలే లుక్ ఇస్తుంది ఈ లైన్ ఈ మొత్తం ఒక 20 బొమ్మలు ఉంటాయి చూడండి ఇప్పుడు అక్కడ తొండం మీద నార్మల్గా ఉంది కదా ఇక్కడ చూడండి బ్లాక్ వేసారు బ్లాక్ కూడా చూడండి షైనింగ్ అయితే పెయింటింగ్ కూడా కొంచెం కాస్ట్లీదే వాడినట్టున్నారు ఎందుకంటే మన షైనింగ్ అంత బాగా కానొస్తుంది చూడండి అసలు బొమ్మ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి అసలుకి ఇంత షైనింగ్ అనిపిస్తుంది అంటే అలా ఉందన్నమాట పెయింటింగ్ చూసిన వెంటనే బాగుంది ఇది తీసుకెళ్ళొచ్చు అనే ఫీల్ అయితే మనకి దాంట్లో ఉన్న అట్రాక్షన్ అలా కానొస్తుంది ఈ లైన్ మొత్తం ఈ ఒక 20 ఉన్నాయి ఇవి కూడా అంటే సెంటర్లో పెట్టారు బిగ్గెస్ట్ ఈ పెద్ద బొమ్మలన్నీ మీరు నాకు చూపించాను కదా రామ మందిరం ఉండే బ్యాక్గ్రౌండ్ బొమ్మలు ఈ బొమ్మ చూడండి ఇది మొత్తం వైట్ నో పెయింటింగ్ ప్లెయిన్ అన్నమాట మొత్తం ప్లెయిన్గా వైట్ కలర్ వినాయకుడు చూడండి ఎలా ఉందో ఇంకా దీనికి పెయింటింగ్ వేయరంటే అడిగాను ఓన్లీ ప్లెయిన్ బాయ్ అన్నాడు చూడండి ఆంజనేయ స్వామిని కూడా చూడండి ఎంత క్లారిటీగా చేశారంటే బాగా చేశారు
నెక్స్ట్ మనం అవతల దీని బ్యాక్ సైడ్ ఇంకొక లైన్ ఉంది, ఆడికి వెళ్ళిపోదాం రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. చూడండి, ఇవి కూడా ఒక 20 బొమ్మలు అయితే ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్ద బొమ్మ ఇది. చూడండి, నెమలి బ్యాక్గ్రౌండ్ డిజైను, ఆ పక్క ఈ పక్క మన జాతీయ పక్షి నెమలిని అయితే పెట్టారు బ్యాక్గ్రౌండ్. పెయింటింగ్ వర్క్ అంతా పూర్తయితే ఇది కూడా వేరే లెవెల్ అంతే. మొత్తం అయ్యే ఉన్నాయి, ఒక 20 ఉంటాయి. ఇవి కూడా ఒక 10 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకా 20 డేసే ఉంది ఫెస్టివల్. అడ్వాన్స్ బుకింగ్స్ 10 డేస్ ముందు నుంచి అయితే బుక్ చేసుకుంటారు. చూడండి, వీటికంతా పెయింటింగ్ వర్క్ ఇంకా అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, అవుతా ఉన్నాయి కొంచెం కొంచెం. ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి చెప్పాను కదా, నెమలి మొత్తం అంతే. ఇక్కడ చూడండి, ఒక్కొక్క డిఫరెంట్గా పెయింట్ అయితే వాళ్ళు వేరియేషన్ వేసి మరీ వేస్తున్నారు. చూడండి, ఇది ఈ కలర్ చూస్తుంటే కృష్ణుడి లాగా ఉంది. ఇది కృష్ణుడికి కొట్టే కలర్, ఇది లైట్ ఆ నెమలికి ఇది బాగుంది. చూడండి, ఇది కొంచెం ఇక్కడున్న బొమ్మల్లో ఆల్మోస్ట్ 70% అయితే పెయింటింగ్ జరిగిన బొమ్మ ఇది. చూడండి ఎలా ఉందో. అంటే ఇప్పుడు ఈ బొమ్మ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 15 అడుగులు అయితే ఉంటుంది ఈ బొమ్మ. చూడడానికి ఎలా ఉందో. పెయింటింగ్ మాత్రం భలే కేర్ తీసుకున్నారు అబ్బా. షైనింగ్ అంటే షైనింగ్, అది అసలు అంత లుక్గా ఉన్నాయి బొమ్మలు. ఇక్కడ పక్కనే ఒక బొమ్మ చూడండి, ఈ వెంకటేశ్వర స్వామి ఫేసు, వినాయకుడు, ఈ మొత్తం అంతే. మొత్తం ఒక 30 బొమ్మలు అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు అదే లైను. మీకు ఒక బొమ్మ చూపిస్తా చూడండి, ఇదే బొమ్మ సేమ్ ఒక 30 ఉన్నాయి. లాస్ట్ ఈ లైన్ అదే. ఈ పక్క చూడండి, ఇప్పుడు ఫ్రంట్ ఇందాక చూపించాను చూడండి, సేమ్ ఇలాంటివి అయితే ఈ లైన్ ఒక 30 ఉన్నాయి. ఇవి చాలా స్టాక్. ఇది మన భుజనెల్లూరు దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ రైట్ సైడే చూస్తే మీరు ఇక్కడ ఎంజీ కారు షోరూమ్ ఆపోజిట్ అయితే ఉంటుంది. ఇది ఎవరైనా కావాలనుకుంటే 10 డేస్ ముందే వచ్చి అడ్వాన్స్ అయితే బుకింగ్ చేసుకోండి. నాకు తెలిసి ఇక్కడికి ఎవరైనా వచ్చి బొమ్మ చూసారంటే ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని అయితే వెళ్తారు. మీరు వచ్చి చేసుకుంటే త్వరగా మీకు బుకింగ్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, శివలింగాన్ని ఆనుకునే వినాయకుడు. మొత్తం ఈ మోడల్ వచ్చేసి అయితే ఒక 30 ఉన్నాయి. ఈ లైన్ అవే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూపించాను కదా. ఇప్పుడైతే ఇక్కడ ఒక 6 లెవెల్స్లో అయితే పెట్టినారు కాబట్టి మనమైతే ఇప్పుడు 4 లెవెల్స్ అయితే చూసాము. ఒక లెవెల్ అయితే కొంచెం లైటింగ్ ప్రాబ్లం అయ్యి అక్కడ తీయలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. అంటే లో బడ్జెట్గా ఉండే వినాయకుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడంతా మనం హై బడ్జెట్ వినాయకులను అయితే చూపించాము. ఇప్పుడు మనకి కొంచెం లో బడ్జెట్, ఒక 15,000 నుంచి 10,000 లోపు, 15,000లో మనమైతే ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, అన్నోళ్ళని అయితే ప్రైజెస్ ఎలా ఉంటాయని అడగదామని చెప్పి పిలిస్తే అన్న అయితే రాలేదు. ఏమంటే బ్రో, వీడియోలో ఒక రేట్ చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రేటుకి అడుగుతారు. అలా కాకుండా వాళ్ళు వచ్చి బొమ్మ నచ్చితే వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని డిస్కౌంట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పి అయితే అన్న చెప్తున్నాడు. పొరామరికి అన్న రేట్ చెప్తురా అన్న కూడా రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వీడియోలో ఒక రేట్ చెప్పి వాళ్ళకి ఒక రేట్ ఇచ్చి పక్కన చూసి వాళ్ళంతా ఎందుకని చెప్పేసి అన్న అయితే చెప్పట్లేదు. కానీ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. మీకు కావాలనుకుంటే వచ్చి అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చి బొమ్మను అయితే బుక్ చేసుకోమనిగా కోరుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చూపించే ఈ లైన్ మొత్తం, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండే లైన్ మొత్తం మనకైతే 10,000 నుంచి 15,000 లోపల అయితే ఈ బడ్జెట్లో అయితే ఈ 2 లైన్లు అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి అన్న అయితే మనతో అన్నాడు. చూడండి మీరు, ఇక్కడ రైట్ సైడ్ వచ్చి ఒక 10,000, ఇటు రైట్ సైడ్ ఒక 15,000 లోపల. ఈ 2 లైన్లకి అటు ఫస్ట్ సైడ్ కూడా ఒక లైన్ ఉంది, అది 10,000 లోపల అయితే ఉంటాయి. ఇవి చిన్న బొమ్మలు. స్టార్టింగ్ వీడియోలో నేను చూపించాను చూసారా, 4 అడుగుల్లో అలా ఉందని చెప్పాను కదా,
అవి అయితే మనకి 10,000 లోపల వస్తాయి. ఇప్పుడు మీకు కనిపించేటి ఈ రైట్ సైడ్ వచ్చేసి మొత్తం ఇవి అయితే ఒక 10,000 పైనే అంటున్నారు. ఈ రెండు వచ్చి మనకి 10-15,000 లోపల అయితే బొమ్మ పడవచ్చు అని చెప్పి అన్నలు అయితే అన్నారు. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. పెయింటింగ్ వర్క్ మాత్రం చాలా కేర్ తీసుకొని అయితే కొట్టారు. మన లైటింగ్లకి బాగా క్లియర్ కూడా బాగా నీట్గా క్లారిటీగా కానొస్తుంది. డిస్కౌంట్ అయితే ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఫినిషింగ్ అంత నీట్గా బొమ్మను కూడా అంత క్వాలిటీగా ఇచ్చినారు. దానివల్ల ఏంటంటే ఈసారి రేట్లు బేవచ్చంగా చెప్తున్నారు. మీరు చూసి మీ బడ్జెట్కి తగ్గట్టు బొమ్మను అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి 10,000 నుంచి 50,000 వరకు అయితే ఉన్నాయి బొమ్మలు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. మనం చూసినట్టు అయోధ్య బ్యాక్గ్రౌండ్ ఉండేది అయితే నాకు తెలిసి 60,000 70,000 కూడా చెప్తారు. కాకపోతే మీరు మీ బడ్జెట్కి తగ్గట్టు మీ బొమ్మను బుకింగ్ చేసుకోండి. బొమ్మలు అయితే సూపర్ ఉన్నాయి. ఇది మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే కాదు, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. భుజభుజ్ నిల్ర దగ్గర 1/2 కిలోమీటర్ రైట్లో ఎంజీ కార్ల షోరూమ్ ఆపోజిట్లో అయితే ఈ ఉంది, ఇది తయారు చేసేది. ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఫ్రెండ్స్, బొమ్మను ఎలా తయారు చేస్తున్నారు చూద్దాం. చూడండి, మొత్తం ఇంకా పెయింటింగ్, ఈ చేతులు ఇంకా అన్ని ఫిట్టింగ్ చేయలేదు. ఈ మొత్తం ఒక 10 days ఏ బాయ్ ఈ టోటల్ కంప్లీట్ ఎంత డేస్? ये तो बम्बई मॉडल का है। बम्बई मॉडल। बम्बई मॉडल 13 पीस ఉంటాయి నా। ఇదే బుజ్జి లేలూర్ కే కారం షోరూమ్ పక్కై ఆపోజిట్ ఉండే నా బొమ్మలు। మాట్లాడు భయ్యా। ఓకే, ఫినిష్ టోటల్ ఫినిష్ ఎంత డేస్? ఫుల్ పెయింటింగ్ నెక్స్ట్ సండే రెడీ అయ్యా। నెక్స్ట్ సండే. సో ఫ్రెండ్స్, 6 days లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్దంట. ఇది వచ్చేసి మొత్తం బొంబాయి స్టైల్ అంటే, బొంబాయి మోడల్ స్టైల్ బుజ్జి లేలూర్ కే ఛత్రపతి శివాజీ ఇది ఛత్రపతి శివాజీ మోడల్, మొత్తం బొంబాయి స్టైల్ అంట. భయ మినిమం ప్రైస్ ఎంత రూపాయి భయ? మినిమం 45,000. సో ఫ్రెండ్స్, ఈ బొమ్మ అయితే 45,000 అంట మినిమంగా చెప్పాడు. మీరు వస్తే ఎంతో కొంత తగ్గిస్తాడు, డిస్కౌంట్ అయితే ఇస్తాడంట. కాకపోతే బొంబాయి స్టైల్ కాబట్టి మన నెల్లూరులో ఎక్కడ లేదు భయ, నెల్లూరులో ఎక్కడ లేదంట, ఇక్కడైతే స్టార్ట్ చేశారు. ఇది బొంబాయి స్టైల్. 45,000 చెప్పాడు. ఇది రెడీ చేస్తే అంటే ఒకటి కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇంకా అవుట్లుక్ అయితే సూపర్ గా వస్తుంది అనుకుంటున్నాను. మన డిస్కౌంట్ అయితే ఇస్తారు వాళ్ళు. ఒరామారిగ్గా రేట్ అయితే చెప్పారు 45,000 అని. మనకి డిస్కౌంట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది అది కూడా ప్రైజు. మళ్ళీ అన్ని ఫినిష్ అయిపోతే లాస్ట్లో బొమ్మలు తక్కువ అయిపోయినప్పుడు ప్రైస్ అసలు కాంప్రమైజ్ అవ్వరు. దీన్ని బట్టి త్వరగా బుక్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను మీకు. సన్నీ వ్లాగ్స్ వీడియో అప్లోడ్ చేయకముందే ఇక్కడ బుకింగ్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి, మన బ్యాచ్ వచ్చేస్తుంది. లోకల్ గైస్ మొత్తం బొమ్మలు చూడడానికి అప్పుడే స్టార్ట్ అయిపోయారు. సో ఫ్రెండ్స్, బొమ్మలు అయితే ఎక్కడనే చూసారు కదా. మీ అడ్రస్ వచ్చేసి చూడండి, బైపాస్ అక్కడ ఎంజీ మోటార్స్ జూంజీరా చూడండి, అక్కడ ఎంజీ కార్ మోటార్స్ చూసావా? ఓకేనా? మీరు గూడూరు నుంచి, గూడూరు లోకల్లో ఉండే వాళ్ళందరూ మీకు గుర్తుద్దో, ఇక్కడ వినాయకుడు విగ్రహం పెట్టున్నారు చూడండి, ఇదే గుర్తు. లెఫ్ట్ సైడ్ ఉండేది. మీకు ఈజీగా ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రభూమి పేపర్ ఉంది చూసారా, దానికి ఎదురుగా సిమెంట్ బిట్స్ ఉంటుంది. దాని పక్కనే ఇది కొద్ది దూరమే. మన గూడూరు, వెంకటాచలం, సర్వేపల్లి, అటు ఇంకా లోకల్ గా కృష్ణాపట్నం పోట దాకా గూడూరు సరౌండింగ్ మొత్తంలో ఉన్న వాళ్ళు టౌన్ లోకి వెళ్లకుండా వాళ్ళకైతే దగ్గరగా అయితే బొమ్మలు ఉన్నాయి. చాలా బొమ్మలు ఉన్నాయి. మినిమం ఒక 100 బొమ్మల పైనే ఉన్నాయి. అది ట్రాఫిక్ లో బొమ్మల కోసం పోయి ఇబ్బందులు పడే కాడికి ఏడే ఎంతో సెటిల్మెంట్ చేసుకొని బొమ్మలు అయితే మనం బుక్ చేసుకోవడం బెస్ట్ అని నేనైతే చెప్తున్నాను. బొమ్మలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ వ్లాగ్ కోసం ఒక కంటెంట్ గా తీసుకుని అయితే చేస్తున్నాను, అంతేగాని. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఓకేనా? జస్ట్ ఒక బ్లాగ్ తీసుకుని ఒక కంటెంట్ గా రేపు వినాయక చవితికి బొమ్మలు ఎలా ఉన్నాయో మీరు నా వీడియో చూసే తెలుసుకొని, మీకు ఆ వీడియోలో ఏదైనా ఒక బొమ్మ నచ్చితే వచ్చి ఖచ్చితంగా వచ్చి చూసి బుక్ చేసుకోండి, ఓకేనా? వీడియో యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తే 800-900 మంది చూస్తున్నారు ఫ్రెండ్స్. జస్ట్ 30 మందే లైక్ చేస్తున్నారు. 800-900 మంది చూస్తున్నారు, 30 మందే లైక్ చేస్తున్నారు. ఎందుకు? ఒక 100 లైక్లు వచ్చేదాకన్నా లైక్లు కొట్టండి బ్రో.
సబ్స్క్రైబ్ ఎట్టో చేయరు, కనీసం లైక్ అన్నా కొట్టచ్చు కదా. మీరు లైక్లు కొడితే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఇంకా వీడియోలు తీయాలనే ఫీలింగ్ కూడా వస్తుంది. చెప్పండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసే దాంట్లో ఒక చిన్న లైకే కదా కొడతారు, మీరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, కనీసం లైక్ అన్నా చేయండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా.